నమస్కారం ఫ్రెండ్స్, గ్రాండ్ తెలుగు టెక్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు నేను 20,000 లోపు చక్కని మొబైల్స్ని తీసుకొచ్చాను. ఇవి చక్కని మొబైల్స్ అని ఎందుకంటున్నానంటే దీనికి తీసుకున్న క్రైటీరియా అంత చక్కగా ఉంటుంది అండ్ కఠినంగా కూడా ఉంటుంది. ఏంటి ఆ క్రైటీరియా అంటారా? ఫ్రెండ్స్, లిస్ట్లో నేను చెప్పబోయే ప్రతి మొబైల్ కూడా ఓఎస్ అనేది ఖచ్చితంగా ఆండ్రాయిడ్ 10 అయి ఉండాలి. అది మినిమం ఆండ్రాయిడ్ 10 ఓఎస్ లేకపోతే డెఫినెట్గా ఆ మొబైల్ని ఈ లిస్ట్లో తీసుకోను. ఇక ఇందులో డిస్ప్లే అనేది కూడా ఖచ్చితంగా 6 ఇంచులు పైనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అనేది ఉండకూడదు. ర్యామ్ కూడా మినిమం 6 GB అయి ఉండాలి. తక్కువ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోను. రామ్ 64 GB అండ్ మెయిన్ కెమెరా 48 MP అయి ఉండాలి. మినిమం అది, లేదంటే ఈ లిస్ట్లోనే ఉండదు. ఇక ప్రాసెసర్ కూడా వీలైనంత వరకు బెస్ట్ అయి ఉండాలి. ఎందుకంటే చాలా రకాల కంపెనీలు ఉన్నాయి కదండి. ఎక్సినోస్ ఉంది, స్నాప్డ్రాగన్ ఉంది, హీలియో కూడా ఉంది. సో అందుకనేసి ఇక్కడ ఎగ్జంప్షన్ వీలైనంత వరకు బెస్ట్ ప్రాసెసర్. మరి ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న ఈ బెల్స్ సింబల్ పైన కూడా క్లిక్ చేసి ఈ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడైతే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. అలానే కామెంట్స్లో కూడా నైస్ అని చెప్పి టైప్ చేసి సెండ్ చేయడం మర్చిపోద్దు. నెంబర్ 9 పొజిషన్లో వచ్చేసి వివో S1 Pro అనే మొబైల్ ఉంది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ తీసుకుంటే డిస్ప్లే 6.38 ఇంచెస్ ఉంది. 404 ppi సూపర్ AMOLED అనేది ఉంది. ఇక పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఆక్టోకోర్ 2 GHz అనేది మ్యాక్సిమం క్లాక్ స్పీడ్, స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అనేది వాడడం జరిగింది. తక్కువ కాబట్టే ఇది ఈ పొజిషన్లో ఉంది, లేదంటే దీనికి ఉండే ఫీచర్స్కి కొంచెం బెటర్ పొజిషన్లో ఉండాల్సింది. ఇక 8 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. కావాలనుకుంటే మీరు 256 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక కెమెరాస్ తీసుకున్నట్లయితే 48 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP ప్లస్ 2 MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా LED ఫ్లాష్ అనేది కూడా ఉంది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP. బ్యాటరీ వచ్చేసి 4500 mAh. ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఉంది. USB Type-C పోర్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది కూడా ఈ మొబైల్కి ఉంది. ఇక నెంబర్ 8 పొజిషన్లో వచ్చేసి రియల్మీ నార్జో 20 Pro మొబైల్ ఉంది. ఈ మొబైల్ ఒక స్పెసిఫికేషన్స్ తీసుకున్నట్లయితే డిస్ప్లే 6.5 ఇంచెస్ ఉంది. 405 ppi IPS LCD 90 Hz రిఫ్రెష్ రేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది IPS LCD కొంచెం డిస్ప్లే పరంగా కొంచెం వీక్గా ఉంది, అందుకనేసి ఇది ఈ పొజిషన్లో ఉంది. లేదంటే ఇంకా కొంచెం బెటర్ పొజిషన్లో ఉండేది ఫ్రెండ్స్. ఏదో ఒక డ్రాబ్యాక్ అనేది ఉండాలి, లేదు అంటే అన్ని టాప్ అయితే కష్టం కదా. ఇక పర్ఫార్మెన్స్ తీసుకున్నట్లయితే ఆక్టోకోర్ 2.05 GHz ఉంది. MediaTek హీలియో G95 చిప్సెట్ అనేది వాడడం జరిగింది. 6 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. కావాలనుకుంటే దాన్ని మీరు 256 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక కెమెరాలు కనుక తీసుకున్నట్లయితే 48 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP ప్లస్ 2 MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. LED ఫ్లాష్ అనేది ఉంది. 16 MP ఫ్రంట్ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. బ్యాటరీ 4500 mAh సూపర్ డాట్ ఛార్జింగ్ ఉంది. USB Type-C పోర్ట్ అనేది కూడా, గొరిల్లా గ్లాస్ కూడా ప్రొటెక్షన్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది కూడా ఈ మొబైల్కి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మొబైల్, అంటే ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి మొబైల్ కూడా ఖచ్చితంగా ఆండ్రాయిడ్ 10 OS తోటే రన్ అవుతుంది. అందుకనేసి నేను ప్రతి మొబైల్ గురించి OS మాత్రం నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఇక నెంబర్ 7 పొజిషన్లో వచ్చేసి రియల్మీ 6 Pro అనే మొబైల్ ఉంది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ తీసుకుంటే డిస్ప్లే 6.6 ఇంచెస్ ఉంది. 399 ppi IPS LCD 90 Hz రిఫ్రెష్ రేట్ అనేది కూడా ఉంది. ఇక పర్ఫార్మెన్స్ తీసుకున్నట్లయితే ఆక్టోకోర్ 2.3 GHz అనేది హైయెస్ట్ క్లాక్ స్పీడ్, స్నాప్డ్రాగన్ 720G ఉంది. 6 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్, 256 GB వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక మెయిన్ కెమెరా తీసుకున్నట్లయితే 64 MP ప్లస్ 8 MP ప్లస్ 12 MP ప్లస్ 2 MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. LED ఫ్లాష్ అనేది ఉంది. 16 MP ప్లస్ 8 MP డ్యూయల్ ఫ్రంట్ కెమెరా సెటప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక బ్యాటరీ తీసుకున్నట్లయితే 4300 mAh ఫ్లాష్ ఛార్జింగ్ అనేది ఉంది. USB Type-C పోర్ట్ అనేది, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అనేది కూడా ఈ మొబైల్కి ఇవ్వడం జరిగింది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇక నెంబర్ 6 పొజిషన్లో వచ్చేసి షామీ పోకో X2 అనే మొబైల్ ఉంది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ తీసుకున్నట్లయితే డిస్ప్లే 6.67 ఇంచెస్ ఉంది. 395 ppi IPS LCD 120 Hz రిఫ్రెష్ రేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆక్టోకోర్ 2.2 GHz అనేది హైయెస్ట్ క్లాక్ స్పీడ్, స్నాప్డ్రాగన్ 730G చిప్సెట్ అనేది ఇవ్వడం జరిగింది. 6 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్, 512 GB వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా తీసుకున్నట్లయితే
64 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP ప్లస్ 2 MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. ఎల్ఈడి ఫ్లాష్ అనేది కూడా ఉంది. 20 MP ప్లస్ 2 MP డ్యూయల్ ఫ్రంట్ కెమెరా సెటప్ తోటి వస్తుంది ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ తీసుకుంటే 4500 mAh ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. USB Type-C పోర్ట్ అనేది కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు స్ప్లాష్ ప్రూఫ్ కూడా ఉంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అనేది ఈ మొబైల్కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక నెంబర్ 5 పొజిషన్లో వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M31 మొబైల్ ఉంది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ తీసుకుంటే డిస్ప్లే 6.4 ఇంచెస్ ఉంది. 403 ppi సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఆక్టో కోర్ 2.3 GHz అనేది మ్యాక్సిమం స్పీడ్. సామ్సంగ్ Exynos 9 ఆక్టో ప్రాసెసర్ అనేది వాడడం జరిగింది. 6GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్. దానికి కావాలనుకుంటే మీరు 512GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా తీసుకున్నట్లయితే మెయిన్ కెమెరా 64 MP ప్లస్ 8 MP ప్లస్ 5 MP ప్లస్ 5 MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. LED ఫ్లాష్ అనేది ఉంది. 32 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఇక బ్యాటరీ తీసుకున్నట్లయితే 6000 mAh ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. USB Type-C పోర్ట్ అనేది కూడా ఉంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది కూడా ఈ మొబైల్కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక నెంబర్ 4 పొజిషన్లో వచ్చేసి షామీ రెడ్మీ నోట్ 9 Pro Max మొబైల్ ఉంది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ తీసుకున్నట్లయితే డిస్ప్లే 6.67 ఇంచెస్ ఉంది. 395 ppi IPS LCD, 60 Hz రిఫ్రెష్ రేట్ అనేది ఇవ్వడం జరిగింది. పర్ఫార్మెన్స్ తీసుకున్నట్లయితే ఆక్టో కోర్ 2.3 GHz మ్యాక్సిమం క్లాక్ స్పీడ్, స్నాప్డ్రాగన్ 720G చిప్సెట్ అనేది వాడడం జరిగింది. 6GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్. కావాలనుకుంటే దాన్ని మీరు 512GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా కెమెరాస్ తీసుకున్నట్లయితే మెయిన్ కెమెరా 64 MP ప్లస్ 8 MP ప్లస్ 5 MP ప్లస్ 2 MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. LED ఫ్లాష్ అనేది ఉంది. 32 MP ఫ్రంట్ కెమెరా సెటప్ తోటి వస్తుంది. ఇక బ్యాటరీ 5020 mAh ఫాస్ట్ ఛార్జింగ్, USB Type-C పోర్ట్ అనేది ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు స్ప్లాష్ ప్రూఫ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అనేది కూడా ఈ మొబైల్కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక నెంబర్ 3 పొజిషన్లో వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ F41 మొబైల్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ తీసుకున్నట్లయితే డిస్ప్లే 6.4 ఇంచెస్ ఉంది. 403 ppi సూపర్ AMOLED అనేది ఇవ్వడం జరిగింది. ఇక పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఆక్టో కోర్ 2.3 GHz అనేది హైయెస్ట్ క్లాక్ స్పీడ్. సామ్సంగ్ Exynos 9 ఆక్టో అనేది చిప్సెట్ ఇవ్వడం జరిగింది. 6GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. కావాలనుకుంటే దాన్ని మీరు 512GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా సెటప్ తీసుకున్నట్లయితే మెయిన్ కెమెరా 64 MP ప్లస్ 8 MP ప్లస్ 5 MP ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. LED ఫ్లాష్ అనేది ఉంది. 32 MP ఫ్రంట్ కెమెరా ఇవ్వడం జరిగింది. బ్యాటరీ తీసుకుంటే 6000 mAh, అన్నిటికన్నా ఎక్కువ కదా. ఎస్, ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఉంది. USB Type-C పోర్ట్ అనేది కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు OTG సపోర్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక నెంబర్ 2 పొజిషన్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M31s. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ తీసుకుంటే డిస్ప్లే 6.5 ఇంచెస్ ఉంది. 405 ppi సూపర్ AMOLEDతో వస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఆక్టో కోర్ 2.3 GHz అనేది ఉంది. సామ్సంగ్ Exynos 9 ఆక్టో అనేది చిప్సెట్, 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. కావాలనుకుంటే దీన్ని మీరు 512GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక మెయిన్ కెమెరా తీసుకున్నట్లయితే 64 MP ప్లస్ 12 MP ప్లస్ 5 MP ప్లస్ 5 MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. LED ఫ్లాష్ అనేది ఉంది. 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. ఇక బ్యాటరీ 6000 mAh ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. USB Type-C పోర్ట్ అనేది కూడా ఉంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది కూడా ఈ మొబైల్కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక నెంబర్ 1 పొజిషన్ కనుక తీసుకున్నట్లయితే రియల్మీ 7 Pro. ఈ మొబైల్ ఒక స్పెసిఫికేషన్స్ తీసుకున్నట్లయితే డిస్ప్లే 6.4 ఇంచెస్ ఉంది. 411 ppi సూపర్ AMOLEDతో వస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఆక్టో కోర్ 2.3 GHz ఇది హైయెస్ట్ క్లాక్ స్పీడ్. స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అనేది వాడడం జరిగింది. 6GB ర్యామ్తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. కావాలనుకుంటే దీన్ని మీరు 256GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా సెటప్ తీసుకున్నట్లయితే మెయిన్ కెమెరా 64 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP ప్లస్ 2 MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. LED ఫ్లాష్ అనేది 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. 4500 mAh సూపర్ డాట్ ఛార్జింగ్, USB Type-C పోర్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది కూడా ఈ మొబైల్కి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, మరి నా ఆర్డర్. మరి మీకు ఏ మొబైల్ బాగా నచ్చిందో కామెంట్స్లో రాయడం మర్చిపోద్దు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న గంటను కూడా కొట్టడం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు శుభం చేకూరాలని మనసారా దేవుని వేడుకుంటూ టేక్ కేర్, బాయ్.